BBN సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమనకు స్వాగతం. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జీవితంలో ఏదో కొదువైందని బాధపడుతుంటాం. అది తిండి లేదా డబ్బు కావచ్చు, లేదా సంబంధ బాంధవ్యాలు, మంచి ఆరోగ్యం కావచ్చు, లేదంటే కనీస అవసరాలు తీరకపోవడం కావచ్చు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్యనారాయణ కష్టపడి వ్యాపారంలో విజయం సాధించాడు. జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో ఓ సంఘటన అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అతను అప్పుల్లో కూరుకుపోయాడు. అసలు ఇంతకీ ఆ సంఘటన ఏంటో, ఆయన తన కష్టాలను ఎలా అధిగమించాడో సత్యనారాయణ మాటల్లోనే విందాం. ఒక హెల్ప్ చేసి నేను చావడానికి నో ప్రాబ్లం అనేది నిర్ణయం తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత హెల్త్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నేను బ్రతకనా అనే ఐడియా కూడా నాకు రాలేదండి. సత్యనారాయణ ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. యుక్త వయసుకు రాగానే వ్యాపారం చేయాలనే ఆశతో కలప వ్యాపారం ఆరంభించాడు. అయితే ఓ సంఘటన అతనికి ఏమీ లేకుండా చేసింది. ఒక 1 వీక్ ముందు నేను ఈ కట్టెలని తెచ్చి ఊరు బయట కొన్ని పని క్లీన్ చేసడానికి ఊరు బయట ఒక కార్పెంటర్ పట్టుకొని సలహాలు తీసుకొని దొడ్లో పెట్టాను. దొడ్లో పెట్టిన తర్వాత మేము ఎంగేజ్మెంట్కి అందరం వెళ్ళిపోయాము. పార్ట్నర్స్ కార్పెంటర్ కలిసి దొంగలతో కలిసి మొత్తం తీసుకెళ్ళాడండి. అప్పుడు చాలా వేదన, బాధ, తట్టుకోలేని వేదన వచ్చింది. ఆ మూమెంట్లో చాలామంది వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాను. పెళ్ళి 3 days ఉంది. డబ్బులు నా దగ్గర లేదు. తన స్నేహితుని ఆర్థిక సహకారంతో పెళ్లి జరిగింది. కానీ అతని ఆర్థిక పరిస్థితి మాత్రం దిగజారుతూనే ఉంది. చాలా బాధ, అసలు ఎవరికి చెప్పుకోలేను. అప్పుడు నేను సింగిల్ ఆలోచన చేసుకోవాలి. భార్య కొత్తగా ఆమె అర్థం చేసుకోలేదు. అప్పుడు చాలా వేదనగా, బాధతో ఉండి ఇది ఎలా జరగాలని చెప్పి ఆలోచన తప్ప మ్యారేజ్ అయిన సంతోషం మాకు లేదండి. జీవితాన్ని కొత్తగా ఆరంభించాలని సత్యనారాయణ ఇంటిని వదిలి హైదరాబాద్కు పయనమయ్యాడు. రెస్టారెంట్లో జాయిన్ అయ్యాను సింగిల్గా పెట్టి. జాయిన్ అయిన తర్వాత ఇట్లా వెయిటర్ సర్వర్గా చేస్తుండగా అతడు ఒక సర్వర్గా స్టాఫ్లో సర్వర్ అన్నాడు, మీరు ఏ ఊరండి, ఎక్కడ ఉంటారంటే ఇట్లా కొత్త మ్యారేజ్ అయింది అని చెప్పుకుంటూ వేదన చెప్పుకుంటూ ఏడ్చాను. నేను రామంతపూర్లో ఉంటాను, మరి నీకు ఒక రూమ్ చూస్తాను, మరి ఫ్యామిలీని తెచ్చుకొని నువ్వు ఉండు. మా మిస్సెస్ కూడా బిస్కెట్ కంపెనీకి వెళ్తాను, మా మిస్సెస్తో మీ మిస్సెస్ కూడా పంపిద్దాం, మన ఇద్దరము ఈ రెస్టారెంట్కి వద్దాం, చూసుకుందాము అని విశ్వనాథ్ అంటే ఒక వెయిటర్ నాకు పరిచయం ఆ సపోర్ట్ మాట్లాడండి. సత్యనారాయణ జీవితంలో నిలదొక్కున్నాక భార్యను కూడా తీసుకొచ్చుకున్నాడు. నేను అప్పుడు 96లో నేను ఓన్ బిజినెస్ పెట్టుకోవాలని ఒక ₹1,00,000 చిట్టి వేసుకున్నాను. వేరే అతను ఒక 30,000 అవి ఇచ్చి నేను చిన్న కిరాణా షాపు స్టార్ట్ చేశానండి. కిరాణా షాప్ స్టార్ట్ చేసి కిరాణా అండ్ వెజిటేబుల్ 2 స్టార్ట్ చేశాను, 2 కంబైన్డ్. బిజినెస్ చాలా బాగా నడిచేది. ఇక చిట్టీలు అవి ఇవి చేసి అప్పుడు పిల్లలు 2 అబ్బాయిలు అయిపోయారు. 99లో 7వ మంత్ 8వ మంత్లో దసరా దీపావళి వచ్చింది. అప్పటికి చాలా టైట్ అయిపోయి గొడవలు స్టార్ట్ అయ్యాయి. మరలా సత్యనారాయణ అప్పుల్లో కూరుకుపోవడంతో ఇక చనిపోదామనుకున్నాడు. ఆ సిచ్యువేషన్లో చాలా బాధపడి ఈ అడ్వకేట్ ద్వారా నాకు సహాయం కలుగుతుంది అని చెప్పి ఆయన ఇంటికి పోవడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఇంటికి పోయిన తర్వాత ఆయన ఆఫీస్లో బిజీ ఉన్నాడు. అయినప్పటికీ సత్యనారాయణ అని లోపలికి పిలిపించుకొని ఏం ప్రాబ్లం అంటే, నేను నీకు సాయం చేయలేక పరిస్థితిలో ఉన్నాను, నా ప్రాబ్లం ఇది, నేను 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, నేను బతకడమే కష్టము, 2 పాపలు ఉన్నారు నాకు, వాళ్ళకు కొడుకులు లేరు నాకు అని చెప్పి నీకు తెలుసు కదా అని చెప్పి బాధపడితే నేను ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. సత్యనారాయణ ఓ అడ్వకేట్ కు తన కిడ్నీ 75,000 కమ్మాడు. తన అప్పులన్నీ తీర్చాడు. అయితే అతని ఆరోగ్యం దిగజారసాగింది. 1 year నుండి టీచింగ్ ఇన్స్పెక్షన్ అయింది. సైడ్ టీచింగ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఒక లంప్స్ లాగా తయారైంది.
డైరెక్ట్ క్షీణించిపోవడము స్టార్ట్ అయింది. బాడీ క్షీణించిపోవడము, కాళ్ళు తిమ్మిరెక్కడము, చాలా ఇక అనారోగ్యంగా చాలా బాధ అయిపోయింది. ఒక మైపల్ రెడ్డి అండి, అతడు నా చేతి కింది వర్కర్, నేను సూపర్వైజర్గా అందులో జాబ్ చేసేవాడిని. సేటు నేను ఒకటి చెప్తాను, నువ్వు చేస్తావా అని అన్నాడు. నీ ప్రాబ్లం చూసి, నీ హెల్త్ ప్రాబ్లం చూసి నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పి బైబిల్ ఇచ్చాడండి. ఆ బైబిల్ తల కింద పెట్టుకో, పండుకో, ఓ 1 వీక్ తర్వాత నాతో మాట్లాడండి, నీ హెల్త్ బాగుంటుంది అని చెప్పాడు. మార్పు కోసం ఎదురు చూస్తున్న సత్యనారాయణ తోటి ఉద్యోగి చెప్పింది చేయడమే కాక బైబిల్ చదవడం ఆరంభించాడు. ఆది కాండం స్టార్ట్ చేసాగానే సృష్టి ఎలా ఉంది ఇవన్నీ చదువుతుంటే ఆత్మతో నింపబడ్డానండి. ఆటోమేటిక్ నా శరీరం నాకే తెలియదు. ఆత్మతో నింపబడి ఏడవడము, శిలువ మరణము అది చూడడము దృష్టిలో ముందు కనపడుతుంది. నాది నేను ఏడుస్తున్నాను యేసుప్రభు గురించి. నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని నా ఆత్మ ఒప్పుకుంటుందండి. ఇన్ని విగ్రహాలు, ఇన్ని పూజలు చేశాను, నేను అన్ని చేశాను, కానీ శాంతి ఎక్కడ అనిపించలేదు. ఎప్పుడైతే ఈయన దర్శనాలు చూస్తున్నానో నా బాడీలో, నా శరీరం కూడా క్యూర్ అవుతుంది. తన సమస్యలు మరియు జబ్బు నుండి విడుదల పొందిన సత్యనారాయణ యేసుక్రీస్తును తన దేవునిగా స్వీకరించి ఆయన కోసం జీవించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏ బిజినెస్ చేసినా కానీ నా సొంత తెలివితో, సొంత ఆలోచనలతో అని చేసేవాడిని. కానీ ఇప్పుడు ప్రతి క్షణం కూడా ఏది చేయాలన్నా ఆయన మాట ద్వారా, ఆ యేసు ప్రభు ప్రార్థన ద్వారా మేము చేయడం జరిగింది. ఎప్పుడైతే అలా చేస్తున్నామో దేవుడి భద్రత, దేవుని యొక్క ఆశీర్వాదము మాకు ఉన్నది, మేము నమ్ముచున్నాం. అది ఇప్పటికీ దేవుడు బంధువుల మధ్యలో, కులం మధ్యలో, సమాజంలో ఏలికగా ఉంచాడు. ఇది దేవునికి మహిమ ఆయనకే కలగాలి. ఆయనకు తప్ప ఎవరికి అర్హత లేదు. అర్హత నేను ఇవ్వను, దేవునికే ఇస్తానండి. దేవుడు సర్వశక్తిమంతుడు, అంతేకాదు ఆయన సంసిద్ధత కలిగిన వాడు కూడా. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మాటల్లో ప్రస్తావించాడు. ఒక దినాన్న పక్షుల్ని ఉదాహరణగా తీసుకొని ఈ విధంగా అన్నాడు, పక్షులనేవి విత్తవు, పంటను కోయవు, గోదాముల్లో దాచుకొనవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు అనేక పక్షుల కంటే విలువైన వారు కదా, కాబట్టి ఆయన మిమ్మల్ని పోషించడా అని అడుగుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా మన యొక్క అవసరతలు తీర్చగలడు. అయితే మన జీవితంలో కొన్ని అవసరతలుగానే మిగిలిపోవడానికి కారణం ఏంటి? మనము నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మనకి స్వేచ్ఛను ఇచ్చాడు. దేవుడు మనల్ని నైతిక వ్యక్తులుగా తయారు చేశాడు. కాబట్టి విశ్వాసము అనేది మనకు ఉండాలి. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి బైబిల్ నుంచి ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా అనేటువంటి ప్రవక్తకి దేవుడు ఈ విధంగా చెప్పాడు, సారేపతు అనేటువంటి ప్రాంతంలో ఒక విధవరాల్ని నేను సిద్ధపరిచాను, ఆమె దగ్గరికి వెళ్ళి అడుగు అని. ఆ విధవరాలు కనబడినప్పుడు అడుగుతున్నాడు, నాకు ఒక రొట్టెను పెట్టవా అని. ఆమె వెనక్కి తిరిగి అంటూ ఉన్నది ఏమనంటే, అయ్యా నా దగ్గర చాలా కొంచెం పిండి ఉంది, చాలా కొద్దిగా మాత్రమే నూనె ఉంది. అయితే దాంతో చివరిసారిగా రొట్టె తయారు చేసుకొని నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అన్నప్పుడు ఏలియా అంటున్నాడు, అయితే నువ్వు ముందు రొట్టె తయారు చేసుకొచ్చి నాకివ్వు, అప్పుడు నీ యొక్క పిండి ఇంకా తరిగిపోదు, నీ దగ్గర నూనె ఇంకెప్పుడు ఉంటుంది అని. అలాంటి సందర్భంలో ఎవరైనా ఏం చేస్తారు? ఇది జరుగుద్దా అని అనుమానించినట్లయితే ఆమె రొట్టె ఆ యొక్క ప్రవక్తగా పెట్టడానికి ఆశించేది కాదు. ఆమె ఆ విధంగా కాకుండా నిరీక్షణతో, ఆశతో, విశ్వాసముతో ఆ రొట్టెని తయారు చేసి ఆ ప్రవక్తకిచ్చింది. అంతే, ఆమె యొక్క గృహంలో ఒక అద్భుతాన్ని చూసింది, తన యొక్క అవసరతను తీర్చుకోగలిగింది. దీన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే, మన యొక్క జీవితాల్లో అవసరతగానే మిగిలిపోతుంది అని అంటే దేవుని మీద మనకు ఉండాల్సినటువంటి విశ్వాసం లేదేమో, ఆయన చెప్తున్నటువంటి మాటలకు మనం విధేయత చూపించట్లేదేమో. అలాంటి పరిస్థితి మీకున్నట్లయితే ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితాన్ని సరిచేసుకుంటున్నాను అని చెప్పినట్లయితే ఆయన క్షమించడమే కాదు, మన అవసరతలను తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ విధంగా మీరు ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా? మీరు ఇష్టపడుతున్నట్లయితే మీతో నేను కూడా కలిసి ప్రార్థన చేస్తాను. కలిసి ప్రార్థన చేద్దామా? మా దేవా, మా ప్రభువా,
మా అవసరతలన్నీ కూడా తీర్చగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడివి. అయితే మాలో కొంతమందికి ప్రభా ఉండాల్సినటువంటి విధేయత లేదు, విశ్వాసం లేదు ప్రభా. ఈ విషయంలో మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా తమ యొక్క అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, వారి అవసరతలను తీర్చమని అడుగుచున్నాం. యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు తన మహదైశ్వర్యంలో మన ప్రతి అవసరతను తీరుస్తాడు.